హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుజన్ వ్లాగ్స్ తెలుగు. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారనుకుంటున్నాను. సో వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ ప్రేమలు. సో ప్రేమలు రిటర్న్ అండ్ డైరెక్టర్ వచ్చేసి గిరీష్ ఏడి అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఫహద్ ఫైజల్ అంటే ఎవరో కాదు, మన పుష్ప మూవీ విలన్ ఉన్నాడు కదా, అతని ఈ మూవీకి ప్రొడ్యూసర్గా ఉండడం జరిగింది. అండ్ మెయిన్ లీడ్గా వచ్చేసి నజలీన్ యాక్ట్ చేయడం జరిగింది యాజ్ ఎ హీరోగా. కథ విషయానికి వచ్చేసినట్లయితే ఇది ఒక కామెడీ రొమాంటిక్ లవ్ స్టోరీ. అంటే ఎప్పుడూ ఫెయిల్యూర్స్ని చూసే ఒక వ్యక్తి కెరీర్ సెట్ చేసుకుందామని చెప్పేసి హైదరాబాద్కి వస్తాడు. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా మారబోతుంది అండ్ ఎవరు పరిచయం అయ్యారు అండ్ అందులో ఏమేమి ఇన్సిడెంట్స్ అనేది ఆయన లైఫ్ని టర్న్ తీసుకున్నది అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అని అంటే ఓకే, డీసెంట్, నైస్ లవ్ స్టోరీ విత్ ఎమోషనల్ ఎండింగ్. సో బాగానే అనిపించింది నాకైతే. మూవీ పాజిటివ్ అండ్ నెగిటివ్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, సో మూవీ అనేది మ్యాక్సిమం పార్ట్ అంటే అవుట్ ఆఫ్ 100లో 95% అయితే మూవీ మొత్తం మన హైదరాబాద్లోనే జరుగుతుంది. షూటింగ్ అంతా మ్యాక్సిమం మేజర్ పార్ట్ అనేది ఇక్కడనే చేశారు. అది చూస్తున్నప్పుడు మనం థియేటర్లో కూర్చొని మన సిటీని మనమే చూస్తున్నప్పుడు అరే అది కూడా దట్టు మలయాళం మూవీ మన సిటీలో మనం కూర్చొని వాళ్ళు ఇక్కడికి వచ్చి యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ చూసే విజువల్ ఆ కిక్కే వేరనిపించింది నాకైతే. అదైతే ప్లస్ పాయింట్, నాకు మేజర్ ప్లస్ వచ్చేసి అది అనిపించింది. సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి సినిమా యొక్క కామెడీ టైమింగ్ కరెక్ట్ ప్లేస్లో వాడారు వీళ్ళు. సో ఇక్కడ మనకి బోర్ అనేది కొట్టదు. మనకి ఎక్కడైతే అరే స్టోరీ వీక్ ఉంది అనుకునే టైంలో ఈ కామెడీ తోటి మేనేజబుల్ చేసేస్తున్నారు. సో ఇది ప్లస్ పాయింట్. ఇవే కాకుండా డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ సాంగ్స్ కూడా ఉన్నంతలో అవి కూడా బాగానే అనిపించినాయి. అవి ఏదో నార్మల్గా సెట్ వేసి ఇట్లా కాకుండా మన హైదరాబాద్లోనే మొత్తం తిప్పి చూపెట్టిండ్రు కాబట్టి నాకైతే నచ్చింది. ఇవి ప్లస్ పాయింట్. చెప్పాను కదా, మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ 2 పాయింట్స్. ఒకటి హైదరాబాదు, ఇంకొకటి వచ్చేసి మనకి కామెడీ టైమింగ్ అనేది కరెక్ట్గా వాడుకున్నారు వీళ్ళు. ఇంకా మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీ నెగిటివ్స్ వచ్చేసి ఇంకా ఈ కామెడీ పార్ట్ ఏదైతే పక్కకు తీసినాం అనుకోండి, ఆ మూవీ అనేది నాకు అంత ఎక్కలేదు. అసలు ఇట్లాంటి మూవీస్ మనం మస్తు చూసినాము. అంటే బాగాలేదని కాదు కానీ బాగుంది, బట్ రొటీన్ అయిపోయింది ఫ్లిక్. ఇప్పుడు ఈ కామెడీ జోన్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా ప్రాపర్గా వాడుకున్నారు కాబట్టి మూవీ అనేది ఇక్కడ నుంచి ఈ స్టేజ్లో ఉన్నది ఈ స్టేజ్కి వచ్చింది. ఆ కామెడీ లేదనుకోండి, సోల్ లేదు, ఇంకా ఇక్కడనే ఉండిపోతుంది, ఇంకా కిందికే. ఆ కామెడీ చేసేట్లా మూవీ అనేది ఓకే, ఇట్స్ గ్రాఫ్ అనేది పైకి వచ్చేసింది. సో అది నెగటివ్ దీనికి. సో మిగతాదంతా బాగానే అనిపించింది. ఓకే, ఇట్స్ డీసెంట్. ఇవ్వండి మూవీకి సంబంధించిన పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్. సో మూవీ ఓవరాల్గా ఎలా ఉందంటే ఓకే, ఇట్స్ ఎ డీసెంట్ అటెంప్ట్ అండి, మంచిగా ఉంది. గుడ్ లవ్ స్టోరీ విత్ హిలేరియస్ కామెడీ. సో నాకైతే బాగా నచ్చింది. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5కి 3 స్టార్స్ ఇస్తున్నా అండి. మూవీ అయితే ఓకే. సో ఇదండి ఈరోజుటి మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ వ్లాగ్స్ తెలుగు. బాయ్.